హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చాలా సులభంగా ఇంట్లోనే హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. కొన్ని టిప్స్ వాడడం వల్ల మనకి చేతులు కాలకుండా, అలాగే మనకి టైం వేస్ట్ అవ్వకుండా చాలా సులభంగా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ఒక్కసారి ఇది ఇంట్లో మీరు చేసుకొని తిన్న తర్వాత బయట ఎప్పుడు కూడా షాప్లో ఆర్డర్ మాత్రం చెయ్యరు, అలాగే తెచ్చుకోరు కూడా. నేను ఖచ్చితంగా దీన్ని 100% నేను చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం నేను ఫస్ట్ టైం అయితే కట్ చేశాను, వేడి చేశాను, ఇలా చేతులు కూడా కాల్చుకున్నాను. నేను చేసే ప్రాసెస్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి. అండ్ నేను మన ఇంట్లో ఇప్పుడు అందరి ఇంట్లో చిన్న చిన్న రోళ్ళు అయితే ఉంటాయి. ఆ రోకలతోని నేను దంచుకుంటాను, కట్ చేయను. కట్ చేయడం వల్ల ఆ బైట్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న పీసెస్ కాకుండా పెద్దగా అనిపిస్తుంది, అందుకే దంచుకుంటాను. దంచుకున్న వాటిని కొద్దిగా నెయ్యి వేసి పచ్చి వాసన అంటే పచ్చితనం పోయేంత వరకు వేపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత కిస్మిస్ యాడ్ చేస్తాను. కిస్మిస్ యాడ్ చేసినాక కొద్దిగా ఇంకా బాగా చల్లారిన తర్వాత రెడ్ ఖర్జూర వేసి బాగా మిక్స్ చేయాలి. ఎంత అంటే అసలు ఖర్జూర మనకి పీసెస్ కనపడకుండా డ్రై ఫ్రూట్లో మిక్స్ అయిపోవాలి. అండ్ తర్వాత అలా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ ఖర్జూరాన్ని వాడతాను. బ్లాక్ ఖర్జూర ఎందుకు వాడతానంటే బైండింగ్కి బాగా వస్తుంది. బెల్లం సిరప్ వాడకుండా నేను బ్లాక్ ఖర్జూరాన్ని వాడతాను. టేస్ట్ బాగుంటుంది, స్వీట్నెస్ కూడా ఉంటుంది. అండ్ మనకి రెడ్ ఖర్జూర వల్ల ఆ బైటింగ్ టేస్ట్ బాగుంటే మనకి బ్లాక్ ఖర్జూర వల్ల స్వీట్నెస్ యాడ్ అవుతుంది. అలాగే మనకి ఖర్జూరని వేడి చేయకుండా మన చేతులు కాల్చుకోకుండా బైండింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా పాడయ్యేది ఉండదు, కంపల్సరీ చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ టిప్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.